నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 4వ వాక్యం, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను యెహోవా సన్నిధికి చేరినవి. అవును ప్రియ దేవుని పిల్లగా, ఆయన పిల్లలమైనటువంటి మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క జీవన వ్యవస్థ లేక మన క్రియలు, మన భక్తి దేవుని సన్నిధికి చేరేదిగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. నేటి దినాన మనం భక్తి చేస్తున్నామంటే, విశ్వాసంలో ఉన్నామంటే నిశ్చయముగా మనము అనేకులకు సహాయపడే వారంగా, ధర్మం చేసేటువంటి వారంగా, ఆదరించే వారంగా, ప్రేమించే వారంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాదు, భక్తి జీవితంలో కూడా బలమైనటువంటి పునాదిని కలిగి ఉండండి పిల్లరా. ప్రభు మనకు కార్యం జరిగించాలంటే, మనం దీవించి ఆశీర్వదించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యాచించే వారంగా, ప్రార్థించే వారంగా, మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమను లోకానికి పంచే వారంగా ఉండగలిగినప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని దీవించే దేవుడై ఉన్నారు, మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. కనుక నేటి దినాన ఆ రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకుంటూ ముందుకు సాగుతూ దేవుని భయభక్తులు కలిగి జీవిందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.